కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాం. మా పిల్లలు స్టార్ట్ చేసి మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను కానీ ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందని? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. ఇది లేదు సార్, ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకుపోతున్నాయి. ఏడుంటారు మరి మీరు? యాడిగో ఈ బజార్లో పడుకుంటాము, ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడునే తెలియదు, మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇవ్వలేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్, ఏమి లేవు. ఏ మరి వాళ్ళ పాపం తెలియదు. రాజకీయ నాయకులు పాపం కూడా సార్, అన్ని అనుభవాలు లేవాడు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా, మాకు న్యాయం చేయాలా. చెయ్యకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క, ఇది రాసి పెట్టుకొని ఈ తారీఖు నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పుట్టు పురాణ కూడా చేస్తాం.